హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కొత్త ఓటర్ కార్డ్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరైతే ఓటర్ కార్డ్ అయితే అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం మొదటగా ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో NVSP అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే నెక్స్ట్ పేజీ www.nvsp.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓటర్ సర్వీస్ పోర్టల్ అని, ఇక్కడ జనరల్ ఎలక్షన్ 2024 అని, ఇక్కడ ఫిల్ ఫారం 6 అని చూసింది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లాగిన్ అడుగుతుంది. మనకు లాగిన్ లేకపోతే ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేనైతే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అది ఇవ్వచ్చు, లేకపోతే అది ఆప్షనల్ కాబట్టి ఇక్కడ కింద క్యాప్చా ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో సేమ్ అదే విధంగా ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ అదేవిధంగా లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా నీ నేమ్ ఎలా ఉంటే అలా ఫస్ట్ నేమ్ అదేవిధంగా లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ స్పెషల్ క్యారెక్టర్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టు డిస్ప్లే మీద చూసినట్లు సేమ్ ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కింద అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి వెరిఫై చేసేస్తే మీ యొక్క లాగిన్ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే లాగిన్ పైన ఇక్కడ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది. సేమ్ క్యాప్చా ఏ విధంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సేమ్ అదే విధంగా కింద ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేసినట్టయితే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్ట్రానిక్ చూసుకున్న ఫిల్ ఫారం 6 చూసి దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ స్టేట్ డిస్ట్రిక్ట్ అసెంబ్లీ అని చూస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక మీరు ఒక స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదో వస్తే అది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనే విధంగా పర్సనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన మీ యొక్క సర్నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సేమ్ తెలుగులో కూడా వచ్చేస్తుంది. కింద ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అండ్ సర్ నేమ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద రిలేటివ్, మీ యొక్క రిలేటివ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫాదర్ కానీ మదర్ కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మీరు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ
పక్కన కీబోర్డ్ పైన క్లిక్ చేసి మీరైతే తెలుగులో కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే రిలేటివ్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ మీ మొబైల్ నెంబర్ అనేది మీది ఇస్తారా లేకపోతే మీ రిలేటివ్ ఇస్తారా అనుకుంటే నేను సెల్ఫ్గా ఇస్తున్నా కాబట్టి ఇక్కడ సెల్ఫ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వచ్చు. మీరు సెల్ఫ్ అయితే సెల్ఫ్, రిలేటివ్ అయితే రిలేటివ్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిల్ ఐడి కూడా సేమ్ అదేవిధంగా మొబైల్ లాగా ఇచ్చేయవచ్చు. రిలేటివ్ అయితే సెల్ఫ్ సెల్ఫ్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కింద నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఉంటే ఇక్కడ ఆధార్ పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ లేదంటే ఇక్కడ ఐ నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ పక్కన సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్ కార్డు క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ క్యాండిడేట్ జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్కు ప్రూఫ్ ఏది ఇస్తున్నారని ఇక్కడ అడుగుతుంది. ఆధార్ కార్డా లేకపోతే ఎస్ఎస్సి మేమో ఇలా కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ అడ్రస్ మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క హౌస్ నెంబర్, అదేవిధంగా స్ట్రీటు, విలేజ్, టౌన్, పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్, తహసీల్దార్, మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే ఎంటర్ చేస్తున్నాను అడ్రస్. మీరు ఇక్కడ మీ అడ్రస్ అని ఎంటర్ చేయొచ్చు. ఇదే విధంగా ఏదైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ తెలుగులో కూడా కీబోర్డ్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఇక పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక మీ యొక్క మండలం అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ స్టేట్ డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ కింద మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క డాక్యుమెంట్ ప్రూఫ్ ఏదైతే ఇవ్వాలనుకుంటారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ డిజాబిలిటీ మీరు ఒక డిజాబుల్డ్ పర్సన్ అయితే ఎంత ఉందో డిజాబుల్ ఏ పర్సెంట్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. లేదా అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిలేటివ్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్లో ఎవరైతే వారు ఉంటే ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి వారి యొక్క రిలేషన్షిప్, అదేవిధంగా వారి యొక్క ఎపిక్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఉంటే ఎంటర్ చేయవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డిక్లరేషన్ పైన మీ యొక్క విలేజ్, తెలంగాణ స్టేట్, అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఓటర్ ఐడి ఎప్పుడైతే అప్లికేషన్ పెడుతున్నారో అనేది ఇక్కడ అడుగుతుంది. ఆ డేట్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. మంత్, ఇయర్ అడుగుతుంది. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ప్లేస్ అడుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ చేస్తున్నది ఆ ప్లేస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద ఈ విధంగా క్యాప్చా ఉంటుంది. క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. ఏ విధంగా అవుతుందో అదే విధంగా క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన సెండ్ ఓటీపీ కనిపిస్తుంది. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడైతే ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి.
ప్రీవ్యూ సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ సబ్మిట్ అయితే చేయొచ్చు. మీరు ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓటర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని చూసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఓటర్ కార్డ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళేసి లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీ యొక్క ఓటర్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.